హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఎప్పటిలాగే యాజ్ యూజువల్లీ 1 minute టైం ఫ్రేమ్లో నేను చేసిన ట్రేడ్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఇండెక్స్ 1 minute చార్ట్స్. ఓకే, ఇవాళ మార్నింగ్ ట్రేడ్ డిస్కస్ చేద్దాం. మార్నింగ్ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తే ఇక్కడ అన్ని లెవెల్స్ ఉన్నాయి కదా, ఆటోమేటెడ్ లెవెల్స్. ఈ లెవెల్స్ ఎలా గీసుకున్నాను అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక వీడియో పెడతాను, ఆ లెవెల్స్ ఎలా డ్రా చేసుకోవాలనేది. ఒక ఎక్సెల్ కూడా అటాచ్ చేస్తాను. జనరల్లీ ఆ ఎక్సెల్లో జస్ట్ క్లోజింగ్ ప్రైస్ ఇచ్చేస్తే నేను క్లోజింగ్ ప్రైస్ ఈ రోజుకి లెవెల్స్ వచ్చేస్తాయి మనకి. సింపుల్ ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. లెవెల్స్ గీయడం ఇంపార్టెంట్ కాదు, మోస్ట్లీ ఆర్ లైక్ 100% చెప్పొచ్చు. మనకి లెవెల్స్ కన్నా మనకి ట్రెండ్ని పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే మార్కెట్ ఏ రేట్లో మూవ్ అవుతుంది, ఏ రేట్లో రివర్స్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత లెవెల్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు చూస్తే మీకు 2 లెవెల్స్ ఉన్నాయి. ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ పడ్డది, రెడ్ పడ్డది, రెడ్ గ్రీన్. ఓకే, ఇక్కడ పడ్డది కదా మనకి. ఇక్కడ ఒక రకమైన లెవెల్లో మనకు పాజిటివ్నెస్ కనిపిస్తుంది, అంటే బుల్లిష్నెస్ కనిపిస్తుంది. సో అందుకని ఇక్కడ సమ్వేర్ నేను బై చేశాను. ఈ క్యాండిల్ క్లోజ్ అయినాక ఇక్కడ బై చేసినాక మార్కెట్ పైకి వెళ్ళింది, ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకే, ఇక్కడ వరకు వెళ్ళింది. నేను ఎక్కడ ఎగ్జిట్ అయ్యాను అంటే, ఓకే, నిఫ్టీ చూసారు కదా, నిఫ్టీ కూడా పైకి వెళ్ళింది కదా, కానీ నిఫ్టీ ఇక్కడ బ్లూ లెవెల్ కింద ఉంది, నిఫ్టీ ఏమో బ్లూ లెవెల్ పైన ఉంది కదా. సో ఇక్కడ సమ్వేర్ నేను ఎంట్రీ అయినాక నిఫ్టీ ఈ లెవెల్ బ్రేక్ అయింది కదా సమ్వేర్, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, ఎందుకు ఎగ్జిట్ అయిపోయాను అంటే జనరల్ నేను ఎక్కువసేపు ఉండను ఒక ట్రేడ్లో. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఎగ్జిట్ అయినాక చూసారు కదా మార్కెట్ ఎలా పడిపోయిందో. ఓకే, ఒక సైడ్ వే మార్కెట్ లాగా ఫామ్ అయింది. ఎవరికి ఐడియా లేకుండా ఎందుకు పైకి వెళ్తుందో, ఎందుకు కిందికి వెళ్తుందో అర్థం కాదు. ఇట్లాంటి ఎక్కువసేపు మనం ఇట్లాంటి సైడ్ వే మార్కెట్ మీరు చూసారు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ, ఇలాంటి సైడ్ వే మార్కెట్లో ఎక్కువసేపు ఉండకూడదు. థ్యాంక్ గాడ్ నేను ఎగ్జిట్ అయినాక కింద పడ్డది. యాక్చువల్లీ ఇలాంటి మార్కెట్ మనం ముందుగా తెలియదు మనకి అది సైడ్ వే వెళ్తుంది మార్కెట్ అన్నట్టు. ఓకే, సో జనరల్ అన్ని మార్కెట్లు తొందరగా ఎగ్జిట్ అయిపోతే ఈ ఇష్యూ రాదు మనకి. ఇంకా సైడ్ వే మార్కెటా ట్రెండింగ్ మార్కెటా అనేది తొందరగా ఎగ్జిట్ అయిపోతే మనకి తలకాయ నొప్పి ఉండదు బేసికలీ. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. సో ఇది ఇవాల్టి ట్రేడ్. అండ్ నెక్స్ట్ మనకి స్టాక్స్ చూద్దాం, ఒక 2 స్టాక్స్ చూద్దాం, టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్లో. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక 2 స్టాక్స్ ఇద్దాం. దీంట్లో టీఎంసీవి ఇద్దాం ఫస్ట్ స్టాక్. టీఎంసీవి స్టాక్ కొంచెం కష్టమే. రెడ్ గ్రీన్ లేండి, రెడ్. ఇక్కడ సెల్ చేస్తాం, సెల్ చేసిన సడన్గా రివర్స్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ పొజిషన్ రివర్స్ చేసుకొని మనం బై చేస్తాం. బై చేసినాక టార్గెట్ ఈ లెవెల్, దీనిపైన ఇక్కడ ఆర్ ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎటర్నల్. ఎటర్నల్ స్టాక్ చూసారు కదా, ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్, రెడ్ గ్రీన్ ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక మన బ్లూ అనేది ఈజీగా హిట్ అయిపోయింది. ఓకే, అంతే టార్గెట్, అంతే ఇంకా అంతే, ఒకటే ట్రేడ్. నెక్స్ట్ బిఎల్. సో ఒక గ్రీన్ క్యాండిల్ ఇక్కడ బై చేస్తాం. ప్యూర్ సాలిడ్ పైకి వెళ్తుందని ఇండికేషన్ ఇచ్చేసింది మనకి. ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక అది ఇక్కడ వరకు వెళ్ళింది. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి, అంటే జనరల్ టార్గెట్ ఇక్కడ కూడా హిట్ అయిపోయింది మనకి. లేదు ఇంకా పేషెంట్గా వెయిట్ చేస్తే ఇక్కడ కూడా వచ్చింది మన టార్గెట్. ఇప్పుడు లూజర్స్లో ఒక 3 స్టాక్స్ ఇద్దాం. ఫస్ట్ ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్లో రెడ్ ఇక్కడ సెల్ చేస్తామండి. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ వెళ్ళింది, రెడ్ పడ్డది కదా, ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేసినాక ఈ లెవెల్కి మిడ్ ఉంది కదా, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు ఒక లెవెల్. ఇంకోటి ఇక్కడ బ్లూ కూడా హిట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఐషర్ మోటార్.
ఐషర్ మోటల్ ఒక పెద్ద రెడ్ క్యాండిల్, దాని తర్వాత రెడ్ రెడ్ పడ్డది. ఓకే, మళ్ళీ గ్రీన్. బెస్ట్ సెల్ అంటే ఇక్కడ సెల్ చేయొచ్చండి. మళ్ళీ ఇక్కడ ఈ లెవెల్లో, ఈ జోన్లో ఎక్కడైనా సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ చూసారు కదా, ఫస్ట్ ఒక గ్రీన్ లెవెల్ హిట్ అయింది, నెక్స్ట్ బ్లూ లెవెల్ హిట్ అయింది. ఇంకా కిందికి వెళ్ళిందా లేదా కూడా చూద్దాం మనం. ఎస్, కింది ఇక్కడ వరకు వెళ్ళింది మనకి. ఓకే, అండ్ నెక్స్ట్ టాటా స్టీల్. ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ కదా, గ్రీన్ గ్రీన్ గ్రీన్. ఈ లెవెల్ బ్రేక్ అయినాక బేసికల్లీ ఈ లెవెల్ ఇంకా చూస్తున్నారు కదా, ఈ లెవెల్ బ్రేక్ అయినాక సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేసినాక ఎంతవరకు వచ్చింది చూసారు కదా, ఇంతవరకు వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం బిట్కాయిన్ చూద్దాం. బిట్కాయిన్ సెల్ ఇక్కడ సెల్ చేస్తాం. బేసికలీ సెల్ చేసినాక బిట్కాయిన్ ఫస్ట్ టార్గెట్ ఈజీగా హిట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ హిట్ అయిపోయింది కదా, ఇక ఓపిక ఉంటే ఇక్కడ బై చేయొచ్చు. మళ్ళీ బై చేస్తే మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకే, దట్స్ క్లియర్. ఇంకో ట్రేడ్ ఏంటంటే, ఇప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయింది కదా, ఇక్కడ సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేస్తే బిట్కాయిన్, ఇక్కడ సెల్ చేస్తే బిట్కాయిన్ చూస్తారు కదా ఎంత కింద వరకు వెళ్ళింది, ఇక్కడ వరకు వెళ్ళింది. నెక్స్ట్ డాలర్ ఇండెక్స్ చూద్దాం, యూఎస్ డాలర్. ఇక్కడ సెల్ చేయొచ్చండి. ఇక్కడ సెల్ చేస్తే ఫస్ట్ ఈ గ్యాప్ ఫిల్ అయితే జరుగుతుంది ఈజీగా. గ్యాప్ ఫిల్ అయినాక ఇక్కడ నుంచి గ్యాప్ ఫిల్ అయిన దగ్గర నుంచి ఈ లెవెల్ ఏదైతే ఉందో మిడ్ వరకు రీచ్ అయింది, ఈజీగా హిట్ అయింది. చూసారు కదా, హిట్ అయింది. దాని తర్వాత దీని నెక్స్ట్ అనేది అల్టిమేట్ టార్గెట్ ఇదే, బట్ కావాలని పైకి వెళ్ళి మళ్ళీ కింద పట్టదు. చూసారా, సో అది. అండ్ క్రూడ్ ఆయిల్ చూద్దాం. క్రూడ్ ఆయిల్ వెరీ ఈజీ ట్రేడ్ అండి. ఇక్కడ బై చేయొచ్చు. ఇక్కడ ఈ 3 క్యాండిల్స్ ఉన్నాయి కదా గ్రీన్, ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇవ్వగానే ఒక బుల్లిష్ వ్యూ అయితే కనిపిస్తుంది మనకి. బై చేయొచ్చు. రప పైకి వెళ్ళిపోయింది. ఎక్కడైనా ఎగ్జిట్ కావచ్చు మనం. నెక్స్ట్ గోల్డ్ కూడా అంతే, వెరీ ఈజీ ట్రేడ్. రెడ్ ఇక్కడ సెల్ చేస్తే గ్రీన్ అని మన టార్గెట్, గ్రీన్ కింద ఇక్కడ వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసరికి బ్లూ కూడా హిట్ అయింది. ఓకే, వెరీ ఈజీ ట్రేడ్. సో ఇది ఇవాల్టి ట్రేడ్. చూస్తారు కదా ఎంత ఈజీగా ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ అండ్ ట్రేడ్ని ఎలా ఇంత ఈజీగా మనం అర్థం చేసుకోవాలనేది. సో ఇలానే వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.